ఆఫ్ వి గో. ఈ వెహికల్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి, సో మీరు కనుక మా ఛానల్లో మీ వెహికల్ని రివ్యూ చేయించాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. హలో ఎవ్రీవన్, ఇవాళ నేను డ్రైవ్ చేయబోతున్నా హ్యుండై గ్రాండ్ i10. సో మనం ఫ్రంట్ అయితే ఫస్ట్ హుడ్ ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. సో ప్రజెంట్ అయితే నీట్గా లేదు, దాన్ని అవాయిడ్ చేయండి. సో నో ఇన్సులేషన్, అండ్ మనకి హుడ్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. సో మనకి ఫ్రంట్ అయితే టిపికల్ హోండా డిజైన్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్స్, అండ్ ఇండికేటర్స్ కూడా హాలోజనే, నో ఎల్ఈడి. అండ్ ఇది వచ్చేసి నో ఫాగ్ ల్యాంప్స్, అండ్ ఇవి వచ్చేసి ఫేక్ ఎయిర్ వెంట్స్. సో మనకి ఫ్రంట్ నుంచి అయితే pretty డీసెంట్గా కనిపిస్తుంది వెహికల్ అనేది. అట్ ద సేమ్ టైం మనం సైడ్ నుంచి చూసినా కూడా ఆ డీసెన్సీ అనేది ఎక్కడ మిస్ అవ్వట్లేదు. సో ఒక హ్యుండై టిపికల్ హ్యాచ్ బ్యాక్ డిజైన్ అయితే ఉంది మనకి ఈ వెహికల్లో. సో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 165 R14. సో ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ వస్తున్నాయి, ఇవైతే స్టీల్ వీల్స్, మనకి అలాయ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ వెనకాల కూడా మనకి సేమ్ టైర్ సైజ్ R14, కాకపోతే మనకి వెనకాల డిస్క్ బ్రేక్స్ అయితే రావట్లేదు. వెనకాల అయితే మనకి 2 రిఫ్లెక్టర్స్ కనిపిస్తున్నాయి, అండ్ నో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్. సో టిపికల్ హ్యుండై i10 డిజైన్ అయితే కనిపిస్తుంది మనకి. సో హుడ్ అయితే బూట్ అయితే ఓపెన్ చేద్దాం. సో బూట్ స్పేస్ అయితే మనకి డీసెంట్ హ్యాచ్ బ్యాక్ లెవెల్లో చూసుకుంటే. సో అరౌండ్ 250 లీటర్స్, అండ్ మనకి పార్సిల్ షెల్ఫ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి రియర్ స్పాయిలర్, అండ్ ఒక రూఫ్ మౌంటెడ్ యాంటీనా అయితే కనిపిస్తుంది మనకి. అండ్ ఇవి వచ్చేసి టైల్ ల్యాంప్స్, సో నో ఎల్ఈడి. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్ లిడ్. సో డోర్ పాకెట్స్ అయితే లైట్గానే ఉన్నాయి, హెవీగా ఏమి అనిపించట్లేదు. సో ఇవి వచ్చేసి స్పీకర్స్, అండ్ 1 లీటర్ బాటిల్స్ ఈజీగా సరిపోతాయి. సో పవర్ విండోస్, అండ్ కాయిన్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే కనిపిస్తుంది మనకి. సో వెనకాల స్పేస్ అయితే మనకి డీసెంట్గానే ఉంది. సో లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ మనకి బాగానే ఉన్నాయి, కాకపోతే అండర్ థై సపోర్ట్ అయితే బిట్ ల్యాకింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి హెడ్ రూమ్ అయితే యాడిక్వేట్. సో మీరు 6 feet ఉన్నా సరే మీకు ఎక్కడ హెడ్ అనేది టచ్ అవ్వదు. సో విండో ఏరియా కూడా మనకి లార్జ్గా ఉంది. సో లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ అయితే ఉంది వెహికల్లో. సో వెనకాలైతే మనకి 2 AC వెంట్స్ కనిపిస్తున్నాయి. సారీ, సింగిల్ AC వెంట్, కాకపోతే దీనిలోనే మనం డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి 3 ప్రాపర్ సీట్ బెల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ హెడ్ రెస్ట్స్ 2 మాత్రమే ఉన్నాయి, అవి కూడా ఫిక్స్డ్. అండ్ మనకి డాష్ బోర్డ్ కూడా చాలా స్లీక్ అండ్ డీసెంట్గా కనిపిస్తుంది. సో ముందైతే అక్కడికి వెళ్ళిపోతాం. సో ఫ్రంట్ అయితే మనకి కీలెస్ ఎంట్రీ ఏం లేదు. సో డోర్ అయితే పర్లేదు, వెయిట్గానే ఉంది, మరీ ఎక్కువేం కాదు. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి కాయిన్ హోల్డర్ అండ్ పవర్ విండో కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి డోర్స్ లాక్ ఆర్ అన్లాక్ చేయడానికి. అండ్ ఇది చైల్డ్ సేఫ్టీ లాక్, అండ్ ఇది అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సో ఈ సీట్ అయితే మనం ఫ్రంట్ ఆర్ బ్యాక్ అండ్ లీన్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. బ్రేక్ అండ్ యాక్సలరేటర్, అండ్ ఇవి వచ్చేసి మనకి హెడ్ లైట్ లెవెలర్స్. సో మనకి డాష్ బోర్డ్ డిజైన్ వచ్చేసి బ్లాక్ అండ్ బీజ్. సో ఒక ప్రీమియం అపీల్ని అయితే ఇస్తుంది. సో ముందైతే గ్లవ్ బాక్స్ చూద్దాం. సో గ్లవ్ బాక్స్ అయితే మనకి డీసెంట్ సైజ్. అండ్ ఫస్ట్ అయితే ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. అండ్ సెంటర్లో అయితే మనకి ఒక 5-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి ఏసీ కంట్రోల్స్. సో ఒక USB అండ్ ఆక్స్ సాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. సో ఇది వచ్చేసి 12V ఛార్జింగ్ సాకెట్, అండ్ కొంచెం స్పేస్ ఉంది, ఏమైనా పెట్టుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి మనకి గేర్ లివర్, అండ్ మనకి ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి, అండ్ సమ్ స్పేస్. సో హ్యాండ్ బ్రేక్ ఆఫ్ ది వెహికల్. మనకి స్టీరింగ్ వచ్చేసి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్ లేవా, ఇదేనట్టుగారు. A few moments later. సో మనకి స్టీరింగ్ అయితే మంచిగా ఉంది పట్టుకోవడానికి. ఇవి వచ్చేసి మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి, మ్యూట్ అండ్ కాల్ స్పీక్ ఆర్ డిక్లైన్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి ట్రిప్ మీటర్స్ని మనం ఎక్కడి నుంచి చేంజ్ చేయొచ్చు. సో ఇది యూజ్ చేసి మనం దాన్ని బ్రౌజ్ చేయొచ్చు, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేని. సో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక
ఆర్పిఎం గేజ్ కనిపిస్తుంది అండ్ సెంటర్లో ఒక డిస్ప్లే అండ్ దానిపైన మనకి స్పీడోమీటర్ కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్లో మనకి పైన టెంపరేచర్ మీటర్ అండ్ కింద ఫ్యూయల్ గేజ్. సో ఇవి వచ్చేసి మనకి వైపర్స్కి అండ్ ఇవి లైట్స్కి. సో మనం మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేని ఈ బటన్ యూస్ చేసి బ్రౌజ్ చేయొచ్చు. సో 20 ట్రిప్ మీటర్స్ ఉన్నాయి అండ్ యావరేజ్ స్పీడ్. అండ్ మనకి ఇక్కడైతే ఒక టోల్ రిసిప్ట్ హోల్డర్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ సైడ్ మనకి ఒక మిర్రర్ కూడా ఉంది బట్ నో లైట్. సో ఇది వచ్చేసి మనకి రియర్ వ్యూ మిర్రర్ అండ్ ఒక లైట్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఫీచర్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి డ్రైవ్ చేయడానికి ఎలా ఉంది తెలుసుకుందామా? లెట్స్ గో. సో సీట్ బెల్ట్ ఫస్ట్, ఆఫ్ వి గో. సో లో ఎండ్ అయితే ల్యాగ్ అనిపిస్తుంది ఎస్పెషల్లీ. అండ్ మనకి స్టీరింగ్ అయితే లైట్గా ఉంది, ఎక్కువ ఫీల్ అయితే ఏం అనిపించట్లేదు స్టీరింగ్ నుంచి. కానీ ఈజీగా టోల్ చేయొచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్ ఈస్ నాట్ గ్రేట్. సో ఈ పర్ఫార్మెన్స్కి గల కారణం మనం చూసుకుంటే 1.2 లీటర్ 4-cylinder ఇంజిన్ విచ్ ప్రొడ్యూసెస్ 81 bhp at 6000 rpm and 114 Nm of torque at 4000 rpm. ఆ ఇంజిన్ అండ్ నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది ఇన్ ద టాప్ ఎండ్. సో మనం వెహికల్ని స్మూత్ అండ్ సెడేట్గా డ్రైవ్ చేసినంత వరకు మనకి ఏ డిస్టర్బెన్స్ అనిపించదు. కానీ వన్స్ మనం టాప్ ఎండ్లో డ్రైవ్ చేస్తే వెహికల్ని ఎక్కువ వోకల్ అయితే అనిపిస్తుంది. సో గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇందులో మనకి 4-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. దీనిలో అడ్వాంటేజ్ వచ్చేసి మనకి గేర్ షిఫ్ట్స్ అనేవి స్మూత్గా ఉంటాయి అండ్ కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది గేర్ షిఫ్ట్స్ మధ్య. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఫ్యూయల్ ఎఫిషియెంట్ కాదు. ఈ వెహికల్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి దీని మైలేజ్. సో అరౌండ్ 8 to 10 km/L. సో పర్ఫార్మెన్స్ అయితే ఓకే, నాట్ వెరీ పంచీ, కానీ మిడ్ రేంజ్ అయితే స్ప్రైటీగా ఉంది అండ్ టాప్ ఎండ్ కూడా పెద్దగా ఏం లేదు. లో ఎండ్ అయితే ల్యాగ్ అనిపిస్తుంది. సో సస్పెన్షన్ అయితే మనకి సాఫ్ట్గా ఉంది. సో బ్రేక్స్ కూడా మనకి ఇంకా స్టాపింగ్ పవర్ని ఇస్తే బాగుంటుంది. సో మీకు కనుక ఒక యూజ్డ్ మార్కెట్లో ఫ్యామిలీ హ్యాచ్ బ్యాక్ కావాలి, 4 మెంబర్స్ ఈజీగా కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే మీరు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. కానీ నేనైతే మాత్రం మీకు డీజిల్ వేరియంట్ని రికమెండ్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వ్యూస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. వచ్చే వీడియోలో మీ ముందుకు వచ్చేంత వరకు రియస్ సైనింగ్ ఆఫ్, బాయ్. హలో ఎవ్రీవన్, ఇవాళ నేను డ్రైవ్ చేయబోతున్న హ్యుండై గ్రాండ్ i10. సో హలో ఎవ్రీవన్, ఇవాళ నేను డ్రైవ్ చేయబోతున్న హ్యుండై, అరే అదే ఇచ్చారా? హలో 1 2 3 మైక్ టెస్టింగ్. మామ రికార్డ్ అవ్వట్లేదు మామ. బాబు ఇక్కడ ఫోన్పే అయ్యాము అంటే బాగుంటుంది. ఉందరే ఉంది.